జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కోటి ఆశలు పెట్టుకున్నాయి. భవిష్యత్ వ్యూహాలకు ఈ ఫలితాలే ఊతం కాబోతున్నాయి. ఇక్కడ గెలుపు లెక్కలు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆయా పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ పనితీరుకు కోలామనం కాబోతున్నాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు రేటింగ్ ఇవ్వబోతున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఖైరతాబాద్ నుంచి విడిపోయిన ప్రత్యేక నియోజకవర్గంగా జూబ్లీహిల్స్ ఏర్పడింది. 2009లో అప్పటి ఎమ్మెల్యే పీజేఆర్ మృతితో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు రావడంతో పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం, తండ్రికి ఉన్న అపారమైన పొలిటికల్ మైలేజ్, మాస్ ఫాలోయింగ్ తోడు సానుభూతి కలిసి రావడంతో విష్ణువర్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 30.78% ఓట్ షేర్తో అంటే 50,898 ఓట్లు సాధించారు. అదే ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలో దిగిన నవీన్ కుమార్ యాదవ్ 25.19 ఓట్ షేర్తో అంటే 41,656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాగంటి గోపీనాథ్కు గట్టి పోటీ ఇచ్చారు నవీన్ కుమార్ యాదవ్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీఆర్ఎస్లో చేరారు మాగంటి గోపీనాథ్. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంఐఎం పొత్తులో భాగంగా తిరిగి ఇదే నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ పడ్డారు. 44.3% ఓట్ షేర్తో అంటే 68,979 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా రెండోసారి జూబ్లీహిల్స్ నుంచి గెలుపొందారు.